హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే రిలేషన్ పరంగా మీ లైఫ్‌లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఎమోషనల్‌గా మనతో ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో అటువంటి రిలేషన్స్ అన్నమాట. ఆ రిలేషన్ పరంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి మీ లైఫ్‌లో అనేది తెలుసుకోవచ్చు. Queen of Swords, starting card. Ten of Swords, Page of Cups, Four of Pentacles, Ace of Swords, Three of Pentacles. Okay. Ace of Pentacles, Ace of Wands, Two of Pentacles, Strength card, Page of Wands, Queen of Wands, Ace of Cups. ఓకే, వీల్ ఆఫ్ ప్యాచ్. చూసారు కదా, చాలా పాజిటివ్గా చాలా యాక్యురేట్గా వచ్చాయి కార్డ్స్. మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్పేర్స్, ద సన్ కార్డ్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఎయిట్ ఆఫ్ స్పేర్స్ క్లారిఫికేషన్ ఏంటో చూడొచ్చు ఆ కార్డుకి. ఎందుకు ఓకే, మనకి అన్నీ కూడా న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయి అన్నమాట. 3 కార్డ్స్ వచ్చాయి మనకి. 3 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, అలాగే ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఛాన్స్. మళ్ళీ మీ లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే చేంజెస్. ఓకేనా, ప్రీవియస్లో మీరు ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే నమ్మక ద్రోహం అనేది మీ లైఫ్లో చూసారనమాట. అంటే కొంతమంది వ్యక్తుల వల్ల మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ చేతిలో మీరైతే మోసపోయారు, నమ్మి మోసపోయారనమాట మీరు. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా వరకు కొంతమంది అయితే. అంటే మీ లైఫ్లో అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట. అంటే మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అంటే మేల్ అవ్వచ్చు, లేదంటే ఫీమేల్ అవ్వచ్చు. వీళ్ళు మిమ్మల్ని చాలా డామినేట్ చేసే పర్సన్ అవ్వడం కానీ, ప్రతిదానికి మిమ్మల్ని నిలదీయడం కానీ, క్వశ్చన్స్ చేయడం కానీ, ఇలాంటి చేసే వ్యక్తులు కూడా మీ లైఫ్లో ఉండడం వల్ల మీరు ఎమోషనల్గా కూడా చాలా బాధపడుతూ మీకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చెప్పుకోవాలో కూడా మీకు అర్థం కాని సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారనమాట. అంటే ఇక్కడ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అలాగే కొంతమంది అయితే వేరే పర్సన్ వల్ల నమ్మక ద్రోహం అనేది జరగడం కానీ కనిపిస్తుంది ఇక్కడ మనకి ప్రీవియస్లోని.
ఇక్కడ చాలా వరకు కొంతమంది అయితే ఎమోషనల్గా తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక తన లైఫ్లో ఒక ఛాన్స్ రావాలి అంటే తన ఎమోషనల్గా ఎవరికైనా షేర్ చేసుకోవాలి అంటే ఈ మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అటువంటి వ్యక్తి ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి మీరైతే టైం కోసం వెయిటింగ్ చేస్తున్నారనమాట. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. అలాగే కొంతమంది అయితే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు మీ లైఫ్లోకి వస్తారు, ఆ టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు నమ్మక ద్రోహం అనేది మీ లైఫ్లో చూసేశారు. దానివల్ల మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారనమాట. చాలా లోన్లీ ఫీలింగ్తో మీరైతే బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే టైం అయితే వచ్చేసింది. ఈ వ్యక్తి ఎమోషనల్గా మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడ మీ మంచి కోరే వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే రొమాంటిక్ పార్ట్నర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అంటే మీ లైఫ్లో మీ మంచి కోరే వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. ఇక్కడ ఈ వ్యక్తి వల్ల ప్రీవియస్లో మీరు ఏదైతే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేక మీ లైఫ్లో ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోలేక మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఏ విధంగా అయితే మీరు ఉన్నారో ఇలాంటి వ్యక్తి లైఫ్లోకి ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. ఆ వ్యక్తి అన్ని రకాలుగా కూడా మీకు ధైర్యాన్ని అయితే ఇస్తారన్నమాట. ఈ వ్యక్తి ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీకు చాలా ధైర్యం అనేది వస్తుంది ఈ వ్యక్తి వల్ల. ఈ వ్యక్తి అయితే అమ్మ ప్రేమని మీకు చూపిస్తారు. మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ అయితే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మీకు లవ్ ప్రపోజ్ చేసే వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, మీ లైఫ్లో ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ, మీకు ధైర్యం చెప్పడం కానీ, లైఫ్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పి మీకు చెప్పడం కానీ జరుగుతుందన్నమాట. ఈ వ్యక్తి వల్ల మీకు చాలా బలం అనేది వస్తుంది, చాలా ధైర్యం అనేది మీ లైఫ్కి అయితే వస్తుందన్నమాట. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎప్పుడైతే వస్తారో మీ లైఫ్లో మీరు అన్నీ కూడా సాధించాను అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఆ బలం అనేది మీకు వస్తుందన్నమాట. మీరు ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు అనే ధైర్యం మీకు ఈ వ్యక్తి అయితే ఇస్తారు. మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి చాలా జెన్యున్ పర్సన్ అన్నమాట మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంజల్స్ కనిపిస్తున్నారు. ఈ ఏంజల్స్ ఎలాగా మన మంచిని కోరుకుంటారో అలాంటి వ్యక్తులే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. అంటే ఇలాంటి వ్యక్తిని, ఒక జెన్యున్ పర్సన్ని ఏంజల్ అయితే మీ లైఫ్లోకి అయితే పంపబోతున్నారు. మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయి బాధపడుతూ ఉన్నారో, కన్ఫ్యూజనెస్లో ఉన్నారో, అంటే మీ లైఫ్ ఏంటనేది కూడా మీకు తెలియకుండా ఉన్న సిచ్యువేషన్లోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారనమాట. ఇక్కడ పెంటికల్స్ వచ్చాయి. అంటే ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అలాగే కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ చాలా జెన్యున్గా మారి చేంజ్ అయ్యి అన్కండిషనల్ లవ్తో మీ లైఫ్లోకి అయితే సెకండ్ ఛాన్స్ అనేది తీసుకుని రాబోతున్నారు. ప్రీవియస్లో ఈ వ్యక్తి మీకు ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వలేదన్నమాట. ఎటువంటి ప్రొటెక్షన్ అనేది మీకు ఇవ్వలేదు. ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా బాధ పెట్టారు మిమ్మల్ని కదా. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు ఆ ధైర్యం అనేది ఇచ్చి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. అలాగే ఈ వ్యక్తి ఏంటంటే పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా అన్ని రకాలుగా కూడా మీకు బెండ్ అయి ఉంటారనమాట. ప్రతి విషయంలోనూ కూడా అంటే మిమ్మల్ని నిలదీయడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టే విధంగా బిహేవియర్ చేయడం కానీ, మీతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఈ విధంగా అయితే చేయరనమాట. ఈ వ్యక్తి ప్రతి విషయంలోనే కూడా మీకు బెండ్ అయి ఉంటారు. మీకు
ఎమోషనల్గా ఈ వ్యక్తితోటైతే ఆ అటాచ్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకవేళ మీరు తప్పు చేసినా కూడా ఈ వ్యక్తి మీకు సారీ చెప్తారనమాట. ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా. బట్ మీ దగ్గరికి వచ్చి మీకైతే సారీ చెప్తారు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. అంటే ఇక్కడ మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి అన్‌కండిషనల్ లవ్‌తో ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తితోటే మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందనమాట. ఇక్కడ చూసారు కదా! మనకి ఎన్ని కార్డ్స్ వచ్చాయో. అలాగే సెలబ్రేషన్స్. ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారో మీ లైఫ్ అంతా కూడా సెలబ్రేషన్స్‌తో నిండిపోతుందనమాట. చాలా హ్యాపీగా ఈ వ్యక్తితోటైతే మీరు గడపబోతున్నారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఏ విధంగా అయితే బాధపడుతూ, ఏ విధంగా లోన్లీ ఫీలింగ్‌తో ఉన్నారో, మీ లైఫ్‌లో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే తీసుకురాబోతున్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని చాలా జెన్యూన్‌గా, అన్‌కండిషనల్‌గా లవ్ చేసే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే వచ్చి మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు. అంటే కన్‌ఫ్యూజ్‌నెస్‌లో ఉండిపోయిన మీ లైఫ్‌ని ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి వచ్చి మళ్ళీ మీ లైఫ్‌ని ఈ విధంగా అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు కూడా ఏది కూడా మీరు అనుకున్నది జరగలేదు. రిలేషన్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా మీరు వెన్నుపోటు మీకైతే జరిగింది. అంటే నమ్మక ద్రోహాలే ఎక్కువగా మీ లైఫ్‌లో మీరైతే చూసారనమాట. మీ లైఫ్‌లో ఇంకా సక్సెస్ ఉంటుందా లేదా? లేదంటే మీ లైఫ్‌లో గ్రోత్ ఉంటుందా లేదా? ఈ విధంగా మీ లైఫ్‌లోకి మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి, అన్‌కండిషనల్‌గా ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారా? మళ్ళీ మీ లైఫ్ అనేది ఈ విధంగా న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? మీ లైఫ్‌లో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం ఉందా లేదా అని చెప్పి మీరైతే ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లో ఒక ఛాన్స్ అనేది ఉంటుందా లేదా? మీ లైఫ్‌లో మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకునే ఛాన్స్ అనేది వస్తుందా లేదా అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే నా లైఫ్‌లో నాకు మళ్ళీ సక్సెస్‌నివ్వు. నా లైఫ్ మళ్ళీ నేను కోరుకునే విధంగా ఉండేలాగా చెయ్యి అని చెప్పి మీరైతే దేవుడినైతే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. మీరు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే చాలా ఎమోషనల్‌గా అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. చాలా ఎమోషనల్‌గా కూడా బాధపడుతున్నారనమాట మీలో కొంతమందైతే. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు లీడ్ చేస్తున్నారు. బట్ మీకైతే హ్యాపీనెస్ అనేది ఏమీ లేదనమాట. ఎవరైతే మీ లైఫ్‌లో ఈ నమ్మక ద్రోహం అనేది చేశారో ఇలాంటి వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ మీ లైఫ్‌ననేది మీరైతే లీడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమందైతే మీ లైఫ్‌లో ఎవరో కొంతమంది వ్యక్తులు ఉన్నా వాళ్ళు మీకు నచ్చకపోవడం వల్ల, అంటే వాళ్ళతో మీకు సెట్ అవ్వకపోవడం వల్ల, వాళ్ళతో రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేక ఒకవైపు ఎమోషనల్‌గా బాధపడుతూ ఒక లోన్లీ ఫీలింగ్‌తో మీ లైఫ్‌లో మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి మీరైతే అనుకుంటున్నారనమాట. ఫ్రెండ్ పరంగా కూడా మీ లైఫ్‌లోకి అయితే ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు ఎంత బాధపడుతున్నారో ఆ బాధనంతా కూడా తగ్గించి మీకు సపోర్ట్‌గా ఉండి మీ లైఫ్‌కి నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. వీళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే మీకు లవ్ ప్రపోజ్ చేసే వ్యక్తి అవ్వచ్చు అనమాట. ఎవరైనా అవ్వచ్చు. బట్ ఈ వ్యక్తి అయితే మీకు ఎమోషనల్‌గా అన్ని రకాలుగా కూడా మీకు కనెక్ట్ అయిపోయే వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. అలాగే మీ లైఫ్‌లో ఏదైతే ఇప్పటి వరకు చెడు ఉందో ఆ చెడంతా కూడా మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోయి మీ లైఫ్ అనేది మళ్ళీ ఈ విధంగా అయితే మారబోతుంది. ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారనమాట. అలాగే బ్యాండ్స్ మేషం, సింహం, ధనుస్సు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఏస్ ఆఫ్ స్పేర్స్
మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదా, కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. మీ లైఫ్లో ఏది అయితే జరగదు అని చెప్పి మీరైతే అనుకుంటున్నారో, ఈ విధంగా డిసప్పాయింట్గా ఉన్నారో, అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే హ్యాండిల్ చేస్తున్నారో అది హ్యాండిల్ చేయలేక చాలా బాధపడుతూ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి అయితే మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి, మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొచ్చే వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఆ ఛాన్స్ అనేది మీ లైఫ్కి అయితే ఉండబోతుంది అనమాట. యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి అంటే లవ్ ప్రపోజ్ చేసే వ్యక్తి అనే కాదు, ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్గా ఉంటారనమాట. అంటే మనీ పరంగా కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. ఫినాన్షియల్గా కూడా మీకు ఒక సపోర్ట్ అందించే వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. ఈ వ్యక్తి అయితే చాలా వరకు కొంతమంది అయితే నా లైఫ్ అనేది ఇంకా చేంజ్ అవ్వదా, నా లైఫ్లో నేను ఈ విధంగానే బాధపడాలా అని చెప్పి చాలా వరకు కొంతమంది అయితే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ లైఫ్లో మీరు కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అన్నట్టు మీరైతే బాధపడుతున్నారనమాట. ఈ బాధ నుంచి నేను ఎప్పటికి బయటకు వస్తాను అని చెప్పి మీరైతే చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటి వరకు కూడా చాలా స్ట్రగుల్స్ అయితే చూసారు. చాలా సఫర్ అయ్యారనమాట. ఎందుకంటే మీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఎదురుపడ్డ వ్యక్తులు ఎవరైనా కూడా మీకు నమ్మక ద్రోహం చేసే వ్యక్తులు, అలాగే మిమ్మల్ని ఏదో రకంగా మీతో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ మాటల్ని నెగ్గించుకునే వ్యక్తులు. అంటే మీ లైఫ్‌లో డామినేటెడ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నట్టయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మదర్ పరంగా కూడా కొంతమంది అయితే మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తి అనమాట మదర్. అంటే మిమ్మల్ని మీకు నచ్చిన కొన్ని పనులైతే చేయనివ్వకుండా ఇక్కడ కంట్రోల్ చేసే వ్యక్తి కూడా కనిపిస్తున్నారు. దానివల్ల మీరైతే చాలా సఫర్ అయినట్టయితే కనిపిస్తుంది. మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఇలాంటి వ్యక్తులే ఉండడం వల్ల మీరైతే చాలా ఎమోషనల్‌గా బాధపడుతూ ఉన్నారనమాట. అంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మీరైతే బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని అయితే అర్థం చేసుకోవట్లేదనమాట. చాలా సఫర్ అవుతున్నారు మీరైతే. మిమ్మల్నే వాళ్ళ కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారే తప్ప మీకంటూ వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు కొంతమందైతే ఇక్కడ. దానివల్ల మీరైతే మీ లైఫ్ ఇంక ఇంతేనా, నా లైఫ్‌లో ఇంకా ఎటువంటి చేంజెస్ అనేవి రావా అని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా రిలేషన్ పరంగానే బాధపడుతున్నట్టు కనిపిస్తుందనమాట. ఎందుకంటే మీ బాధ ఏదైతే ఉందో అది ఎవరికి షేర్ చేసుకోవాలి, ఎవరిని నమ్మాలి అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. ఎవరిని నమ్మినా కూడా మీకు ఏదో ఒక రకంగా నమ్మక ద్రోహం అనేది చేస్తారు అని మీరైతే గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. ఎందుకంటే మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులైతే అలాంటి వాళ్ళు. దానివల్ల మీకు ఇంకా ఎవరిని కూడా నమ్మాలి అని చెప్పి మీకైతే అనిపించట్లేదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని ఒక కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. కానీ ఇప్పుడు మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి అయితే చాలా ట్రూ పర్సన్ అయితే, చాలా జెన్యూన్ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారనమాట. ఈ వ్యక్తికి కల్మషం అనేది ఉండదనమాట. ఎప్పుడూ కూడా మీ మంచి కోరే వ్యక్తి అయితేనే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. అంటే తన మనసులో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండే వ్యక్తి అయితే కాదనమాట. మీరు ఏది చెప్పినా కూడా వినే వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీరు చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి అనమాట మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి. నువ్వు నాకు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి అని మళ్ళీ మీతోటే మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి అయితే కాదు. అంటే ప్రీవియస్‌లో మీ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి అయితే కాదనమాట. ఇప్పుడు మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి చాలా జెన్యూన్ పర్సన్. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే సఫర్ అవుతూ మీ లైఫ్‌లో ఏదైతే మిస్ అయ్యి ఉన్నారో అదంతా కూడా తిరిగి మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి తీసుకురాబోతున్నారు.
ఇలాంటి వ్యక్తి మీ పక్కన ఉండడం వల్ల మీరు చాలా ధైర్యంగా ప్రపంచాన్నే సాధించినంతగా అయితే మీరైతే ఫీల్ అవుతారంట. అంత ధైర్యాన్ని ఈ వ్యక్తి అయితే మీకు ఇవ్వబోతున్నారు. ఎమోషనల్గా మీకు అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వబోతున్నారనమాట. అలాంటి వ్యక్తిని యూనివర్స్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మీ లైఫ్లోకి ఎటువంటి టాక్సిక్ పర్సన్ని కూడా ఇన్వాల్వ్ అవనివ్వకుండా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారనమాట. యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే మీకు లవ్ ప్రపోజ్ చేసే వ్యక్తి అవ్వచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్ అనేది పూర్తిగా పాజిటివ్గా అయితే చేంజ్ అవ్వబోతుంది అనమాట. మీరు ఏ లోన్లీ ఫీలింగ్తో అయితే ఉన్నారో ఆ లోన్లీ ఫీలింగ్ అంతా కూడా ఈ వ్యక్తి అయితే పోగొట్టి మీకు ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీకు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎస్, ఇక్కడ ఫ్యామిలీ కూడా చూపిస్తుంది మనకి. ఓకే, టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇంత భారంగా మీరైతే ప్రజెంట్ అయితే ఇంత భరించలేని బాధలో అయితే ఉన్నారనమాట. ఈ బాధను మీరు ఎవరికి చెప్పుకోలేరు, అలాగే ఒక పక్కనైతే పెట్టలేరు. ఈ బరువునైతే మీరు దించుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా దించుకోలేని సిచ్యువేషన్లో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో మీరైతే ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ బాధ అంతా కూడా ఎండ్ అయిపోయి మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అవుతుందనమాట. ఆ వ్యక్తి మీ పక్కన ఉంటే మీరు ప్రపంచాన్నే సాధించినంత ధైర్యం అనేది మీకు వస్తుందనమాట. చూస్తారు కదా మనకి రీడింగ్లో సేమ్ అదే వచ్చింది. అలాగే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే ఇక్కడ ఎవరైతే మీ లైఫ్లోకి వస్తారో ఆ వ్యక్తి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇస్తారనమాట. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఈ విధంగా మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట. ప్రీవియస్లో మీ లైఫ్లోకి ఎవరైతే వచ్చారో అలాంటి వ్యక్తి కాకుండా మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే తీసుకొస్తారు డైరెక్ట్గా ఈ వ్యక్తి అయితే. అలాగే మీరు ఏదైనా కూడా మీ లైఫ్లో రాంగ్ స్టెప్ వేసినా కూడా ఈ వ్యక్తి మీ మంచి కోరే వ్యక్తిగా మీకు అన్నీ కూడా నేర్పిస్తారనమాట. అన్నీ కూడా చెప్తారు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా మీకు గైడెన్స్ అనేది ఈ వ్యక్తి అయితే ఇస్తారంట. బట్ మీరైతే ఈ వ్యక్తి ఏది చెప్పినా కూడా మీ మంచి కోరే చెప్తారు కనుక మీరైతే ఇటువంటి వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ చేయకండి అని చెప్పి యూనివర్స్ అయితే గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి లవ్ ప్రపోజల్ కాకుండా డైరెక్ట్గా మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేయబోతున్నారనమాట. అలాగే ఫ్రెండ్స్ అయితే మీ ఫ్యామిలీతో కలిసిపోయి మీతో చాలా హ్యాపీగా అయితే లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట. యూనివర్స్ గైడెన్స్ తెలుసుకున్నాం కదా. అలాగే మీ లైఫ్లోకి వచ్చే ఈ వ్యక్తి గురించి మనకి ఏంజల్స్ ఎటువంటి సజెషన్స్ ఇస్తారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఎస్, చూసారు కదా, అంటే కొన్ని నెలల్లో ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరైతే మీ ఇంట్యూషన్ తోటే ఉండండి. ఓకే, కాంప్రమైజ్ అవ్వద్దు. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చేయండి. అంటే ప్రీవియస్లో ఏ విధంగా అయితే చేశారో అంటే ఎక్కువగా ఆ వ్యక్తి పైన డిపెండ్ అయిపోయి నమ్మకం పెట్టుకుని ఎలాగైతే ఉన్నారో అలా ఉండొద్దు. ఆ వ్యక్తి ఎంత మంచిగా మీతో ఉన్నా కూడా అన్కండిషనల్ లవ్తో మీతో ఉన్నా కూడా ఒకవైపు మీ ఇంట్యూషన్తో మీరు ఆలోచిస్తూ ఉండండి. ప్రతి విషయానికి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. మీకు నచ్చినట్టే మీరు ఉండండి.
అప్పుడు కూడా ఈ వ్యక్తి మీతో ఉంటేనే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట ఏంజల్ అయితే. ఎస్, మీ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్, బిలీవ్, అర్థం చేసుకోండి. మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి నుంచి వచ్చే లవ్ మెసేజెస్ ఏంటో తెలుసుకోవచ్చు. జస్ట్ ఎస్, నీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వవా ప్లీజ్ అని వచ్చింది. మేబీ ఇక్కడ పాస్ట్ పర్సన్ వచ్చినా న్యూ పర్సన్ వచ్చినా మిమ్మల్ని అయితే అడుగుతున్నారనమాట మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయమని. నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నువ్వు నమ్మినా నమ్మకపోయినా 24/7 నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే చెప్తున్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, నన్ను క్షమించవా ప్లీజ్. ఈ వ్యక్తి చెప్పాను కదా, తను తప్పు చేయకపోయినా మీరు తప్పు చేసినా కూడా మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి అయితే తన తప్పు అనేది ఒప్పుకుంటారనమాట. అంత అన్కండిషనల్గా లవ్ చేసే వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఎక్కువగా మీ గురించి ఆలోచించే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి అయితే. 24/7 మీ గురించి ఆలోచిస్తారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా, చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. మీ లైఫ్లోకి అయితే ఒక వ్యక్తి అయితే రాబోతున్నారనమాట. ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో చాలా బ్యూటిఫుల్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అని చెప్పి మనకైతే ఏంజల్స్ చెప్తున్నారు, యూనివర్స్ చెప్పారు. అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా ఇచ్చారు కదా, అంతా కూడా పాజిటివ్గానే ఉంది. అర్థం చేసుకుని జెన్యున్గా మీ గురించి ఆలోచించి ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. అందరూ కూడా క్లైమ్ చేసుకోండి, ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. మీ లైఫ్ అనేది సెలబ్రేషన్స్తో లీడ్ చేయాలి అని చెప్పి, మళ్ళీ మీ లైఫ్లో ఏదైతే మీరు కోల్పోయారో ఆ హ్యాపీనెస్ అంతా కూడా రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్కి అలాగే ఏంజల్స్కి కూడా మీరైతే మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్గా ఉండే వ్యక్తి, మీకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే కోరుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది అందరికీ రెసినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెసినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీని అంతా కూడా క్లైమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.